వాంఖడేలో ముంబై మెరిసింది. గత 13 సీజన్లుగా ఐపీఎల్ తొలి మ్యాచ్లో విజయం సాధించలేకపోయిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఆ అడ్డంకిని అధిగమించింది. 2012 తర్వాత తొలిసారి ముంబై జట్టు విజయంతో ఐపీఎల్ సీజన్ను ప్రారంభించింది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో పాండ్యా సేన ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై బోనీ కొట్టింది. హై స్కోరింగ్ గేమ్లో కేకేఆర్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే, రఘువంశీ హాఫ్ సెంచరీలు చేయగా ఫినాలైన్ 37, రింకు సింగ్ 33 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా 1 వికెట్ పడగొట్టాడు. 221 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ రికెల్టన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ కు మంచి స్టార్ట్ లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ తొలి ఓవర్ నుంచే కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ 8.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ అందుకుంది. రోహిత్ 23 బంతుల్లో, ర్యాన్ రికెల్టన్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే సెంచరీ దిశగా సాగిన రోహిత్ శర్మను వైభవ్ అరోరా క్యాచ్ అవుట్ చేయడంతో తొలి వికెట్ కు నమోదైన 148 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యాడు. అనుకుల్ రాయ్ స్టన్నింగ్ త్రోకు రికెల్టన్ తన వ్యక్తిగత స్కోరు 81 పరుగుల వద్ద రన్అట్ అయ్యాడు. విజయం ముంగిట తిలక్ వెనుదిరిగిన నమన్ ధీర్తో కలిసి హార్దిక్ పాండ్యా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు.